దీన్ని భావపురి అని పిలిచేవారండి. దాని తర్వాత బావపట్లగా మారిందండి. అది లెక్క. దీన్ని భావపురి అంటే భావనారాయణ స్వామి యొక్క ఊరు కాబట్టి భావపురి అని పిలిచేవారండి. క్షీర భావనారాయణ స్వామి అంటే ఇది అరణ్య ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, అరణ్యం. దీన్ని బ్రహ్మారణ్యం అని పిలిచేవారండి. పూర్వం ఇద్దరు బావమతులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాళ్ళండి. స్వామి క్షీరవృక్షం యొక్క కాండంలో ఉండడం జరిగిందండి. పని కోసం వచ్చినటువంటి బావమతులు చెరో చోట కట్టెలు కొడుతున్నారు. స్వామి ఉన్నటువంటి క్షీరవృక్షాన్ని గొడ్డలు వేటి వేస్తాడు. స్వామి వక్షస్థలాన్ని తగిలి ఆ రక్తం చెంది మొహం మీద పడుతుంది. ఈ సంఘటన హఠాత్తుగా జరగగానే అది విచ్ఛేదుడి కింద పడిపోతాడు. దూరం నుంచి పని పూర్తి చేసినప్పుడు బావమరిది బావా అని పిలిస్తే చెట్టులో ఉంటే స్వామి ఓయని పలుకుతాడు. సరే ఇది మహిమ గల చెట్టు అని చెప్పి ఆ చెట్టుకు మొక్కేవాళ్ళు. ప్రతి ఆదివారం రావడం, పొంగలు పెట్టుకుంటూ జీవనం సాగిస్తూ వెళ్ళారు అనుకున్నాడు. ఈ ప్రాంతానికి క్రిమికంటి చోళ మహారాజు ఈ దేవాలయాన్ని కట్టించింది. ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చారు కదా, వెనకాల రంగనాయక స్వామి ఉన్నారా? రంగనాయక స్వామికి ఆమెకు పాదాలు సేవిస్తూ ఇద్దరు దేవీలు ఉన్నారు కదా, శ్రీదేవి భూదేవి. ఆయన పక్కన ఒక ఆయన నమస్కార భంగిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఈ దేవాలయం కట్టించిన రాజుగారు. ఆయన పేరు క్రిమికంటి చోళ మహారాజు. చోళులు శైవారాధకులు, ఎక్కువ శివాలయాలు కట్టించండి దక్షిణాదిలో ఎక్కువగా కదా. వాళ్ళు కట్టించిన మొట్టమొదటి వైష్ణవ దేవాలయం బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానం. అలా ఆయన పేరు మీరు ఆయన అందరూ గమనించారా? మళ్ళీ ఇంకొకసారి రౌండ్ వెళ్ళండి. నేను చెప్పిన తర్వాత ఇంకోసారి వెళ్ళండి, మీకు ఆ తార్కాణం తెలుస్తుంది. అలా క్షీరభావనారాయణ స్వామి చోళుల ద్వారా కట్టించబడిందండి దేవాలయం. చోళులు ఈ కప్పం ట్యాక్స్ కలెక్షన్ కోసం సామ్రాజ్యానికి చక్రవర్తి ఉంటాడు. చక్రవర్తి సామంతరాజుల దగ్గర ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ పని కోసం చెప్పని అతను వలస వచ్చాడు. ఓ చోట బస్ చేసి తనతో పాటు వచ్చినటువంటి ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ అడవులకు మేత కోసం పంపించాడు. పంపించగా తనతో పాటు వచ్చిన 2 ఏనుగులు వచ్చి ఈ చెట్టు మహిమగా చెల్లిక 2 తొండాలతో ఇరుచు తిందామని ప్రయత్నం చేస్తాయి. 2 తొండాలు అతుక్కుపోతాయి చెట్టుకి. సరే ఇంకో 2 ఏనుగులు తీసుకొచ్చి ప్రయత్నం చేసినా మళ్ళీ రావు. సరే తీరా ఈ విషయం సేనాధిపతి ద్వారా రాజుగారికి తెలుస్తుంది. ఆ రోజు రాత్రి స్వప్నంలో క్రిమికంటి చోళ మహారాజుకి క్షీరభావనారాయణ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఈ చెట్టు యొక్క కాండంలో ఉన్నాను, నీ ఏనుగులు రక్షింపబడాలంటే ఒక్క నిమిషం ఈ పక్కన ఆకారం చూడండి, స్తంభం యొక్క ఆకారం చూడండి, ఏనుగు పాదాకృతితో ఉంటాయండి స్తంభాలు. అలా 101 స్తంభంతో ఈ దేవాలయాన్ని నిర్మించారండి అని కల్లో శాసనంగా చెప్తాడండి. కల్లో జరిగిన దాన్ని తీసుకుని మళ్ళీ తెల్లవారంగానే వచ్చి కొబ్బరికాయ కొట్టంగానే క్షీరవృక్షంలో ఉన్న స్వామి పైకి వచ్చి స్వామి దర్శనం ఇచ్చారండి. అలా ఈ దేవాలయం ఒక ఇండివిజువల్ టెంపుల్గా ఉంది అప్పటిదాకా. కొన్నాళ్ళు ఈ స్వామి యొక్క కైంకర్యాలు జరిగాయి. ఈ పక్కనే మన రాజ్యలక్ష్మి అమ్మవారు అని చూసారు కదా, స్వామి గుడి పక్కన ఉన్నారు అమ్మవారు, స్వామి యొక్క భార్య. ఆమె కొండపాడు అనే ఒక గ్రామంలో జొన్నల పాత్రలో దొరికారండి అమ్మవారు. జొన్నల పాత్ర ఒక బ్రాహ్మణుడి కనపడి, నేను పలానా భావనారాయణ యొక్క భార్యను, వైశాఖ శుద్ధ చతుర్దశి తెల్లవారుజామున స్వామికి అయ్యవారికి ఇద్దరికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశాఖ మాసంలో. ఆ రోజున ఆ అమ్మవారికి అయ్యవారికి వివాహం జరుగుతుంది. ఇప్పటికీ ఆ ఊరి వాళ్ళు ఆడపిల్లి వారు జరుపుకున్నటువంటి అన్ని సామాన్లు తీసుకొచ్చి అప్పచెప్తారన్న. ఇంకా ఆచరణ నడుస్తుంది. 1432 సంవత్సరాలు అయిందండి దేవాలయం కట్టి. 593 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారండి. 1432 సంవత్సరాలు. పోయిన బ్రహ్మోత్సవాలు 1432 జరిగింది. 1433 రేపు మేలో జరుగుతుంది. మే 1వ తారీఖు తిరణాలు ఉంటుంది. అవకాశం ఉంటే 2 పాల్గొనండి. సుమారు ఒక 60-70 వేల మంది వస్తారు. కొత్త రథం ఏర్పాటు చేశారు. ఈ దేవుళ్ళు వీళ్ళే రథంలో ఉండే స్వాములు. క్షీరభావనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి లేదా సుందరవల్లి రాజ్యలక్ష్మి. అలా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ కదా. క్రిమికంటి చోళ మహారాజు ఈ భావనారాయణ స్వామి తెలిసింది, బ్రాహ్మణ ఏంటి అమ్మవారు దొరికింది. అట్లానే ఈ దేవాలయం నిర్మాణం చేస్తున్నప్పుడు ఇక్కడ వీరభోగయోగ జ్వాలా నరసింహస్వామి ఉన్నారు. ఆయన కూడా స్వయంభూ. ఈ దేవాలయం నిర్మిస్తున్నప్పుడు పునాదుల్లో ఒక పుట్ట ఉండడం జరిగింది. ఆ పుట్ట తొలగిద్దామని చెప్పని పలుగు వేస్తారు పుట్ట మీద. వేగంగా స్వామి కుడికన్ను విచ్ఛేదమై ఉండొచ్చు చూడండి మీరు తార్కాణం.
కుడికన్ను లొట్టపడిపోయి ఉంటుంది. అది ఆ కూలివాడు వేసిన పులిగను. అతను అక్కడ నిచ్చెదిరే పడిపోతాడు. సరే, ఇప్పుడు నీళ్లు పోసి చూస్తే ఆ సేతు హిమాచలంలో మీకు 9 క్షేత్రాలు ఉన్నాయండి, నవనారాయణ క్షేత్రాలు. ఎక్కడ కూడా స్వామి 4 అడుగులు ఉంటారు లేదా 3 అడుగులు ఉంటారు. మన దగ్గర మాత్రమే స్వామి 6 అడుగులు స్వామి కూర్చున్న స్వామి యోగమంతులతో ఉంటారండి. ఆతత్రాణపరాయణుడు. మీరు ఏదైనా కోరుకుని వెళ్ళండి నరసింహస్వామి దగ్గర, అలా అయిపోయింది. నేను చెప్పాను, నేను అతిశయోక్తి చెప్పట్లేదు. నేను నా జీవితంలో జరిగినవి చెప్తాను అన్నమాట. నా వివాహం కానీ, నా పిల్లలు కానీ, నా భార్య ఆరోగ్యానికి కానీ, దేనికైనా కానీ ఒక మాట చెప్పుకుని ఆయన చెప్పి వెళ్తే మిగతా పని ఆయన చేసి పెడతారు. అంటే కలో వెంకట నాయక అని చెప్తారు కదా, అట్లానే మిగతా ఆ సర్జికల్ స్ట్రైక్ లాగా ఆయన నరసింహస్వామి యాంటిసిపేటరీ బెయిల్ లాంటివారు. మీకు ఎవరైనా ఐడియా ఉంటే తెలుస్తుంది. ఆ బెయిల్ ఉంటే ఇంకెవరు మనం తాగడానికి లేదు. మన మీద వచ్చి దాడి చేస్తారని తెలిస్తే కోర్టుకి అప్లై చేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ అని ఇస్తారు మనకి. ఆ బెయిల్ మన దగ్గర ఉంటే కనీసం వచ్చి మనం తాగడానికి లేదు. అంటే రాజ్యాంగం మనకి చూడ హక్కు ఎలా ఉంటుందో ఆయన అంత ఆత్మత్రాణపడి మనకు రక్షణ చేస్తారన్నమాట. అంత మహిమ గల ఆయన నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆయనకి ఏదైనా కావాలంటే మీరు కోరుకోండి. అలానే ఈ దేవాలయం మొదటి నుంచి రండి ఆంజనేయ స్వామి ప్రతిష్ట. రాముల వారు ఉన్నారు కాబట్టి ఆయన బహిప్రాణం హనుమంతుడు ఉండాల్సిందే. దాని పక్కన స్వామి యొక్క వాహనం గరుడాలు వారు. ఈయన చెన్నకేశ్వర స్వామి ఎలా ఏర్పడ్డారంటే నరసింహస్వామి యొక్క త్రినేత్రం యొక్క దృష్టి కారంచెడు అనే గ్రామంలో పడి ఎండాకాలంలో ఫైర్ యాక్షన్స్ అవుతూ ఉండేది. పొలాలు కాలిపోవటం, గుడిసెలు కాలిపోవడం జరుగుతూ ఉండేది. ఒక యోగి పొంగోడు ద్వారా తెలుసుకుని ఈ దృష్టి ఆ ఊరి మీద పడుతుందని చెప్పని దానికి ఎదురుగా ప్రసన్న చెన్నకేశ్వర స్వామిని ఏర్పాటు చేశారన్నమాట. ఆయన ఎనర్జీని ఇక్కడ న్యూట్రలైజ్ చేశారన్నమాట. ఆయన తీక్షణ తగ్గించి ఎదురుగా ప్రసన్నమూర్తిని ఏర్పాటు చేశారు. అమ్మవారి విషయం మీకు చెప్పాను. దాని తర్వాత గురుగు మరీచి అత్రి కశ్యప సహిత విఘ్నసాచార్య స్వామి. అంటే విష్ణువు తను ఆరాధించే విధానాన్ని తెలపడం కోసం చెప్పని తన అంశమైనటువంటి విఘ్నస మహర్షిని ఏర్పాటు చేసి శంఖచక్రాలతో వచ్చి భృగు మరీచి అత్రి కశ్యప విశిష్టులతో ఆసేతు హిమాచల్లో వైఖానస ఆగమాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఖానస ఆగమం ఎలా జరుగుతుందో మన దగ్గర కూడా వైఖానస ఆగమం ద్వారా అర్చన కైంకర్యాలు జరుగుతాయి. ఇంకొద్ది ముందుకు వచ్చినట్లయితే వెనకాల ఒక గట్టును చూసారా, మత్స్య యంత్రం ఉంటుంది. ఒకసారి తాకండి. ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట మీనలగ్నంలో జరిగిందండి. దానికి తారకంగా మీన యంత్రం వేశారు అక్కడ. ఇట్లా పైన గట్టు మీద కింద గట్టు ఉంటుంది. ఈ గట్టు ఎక్కితే మీకు పైన సెల్ ఫోన్ లైట్ వేయండి. ఆ పైన మత్స్యం వేసి ఉంటుంది. అది తాకండి. అది తాకి నమస్కారం చేసుకోండి. వాస్తు దోషాలు ఉంటే పోతాయేమో. ఇంకొద్ది ముందుకు వచ్చినట్లయితే శ్రీదేవి భూదేవి సహిత రంగనాయక స్వామి విష్ణు నాభి నుంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఎదురుగా నిలబడి 2 మధుకైటపులు ఉంటారు. రాక్షసులు మధుకైటపులు ఉన్నారు చూసారా, కత్తులు పట్టుకుని. అలా హరిషడ్ వర్గాలు మనకు తొలగిపోవాలంటే సైనమూర్తిని సేవించడం చాలా విశిష్టం. విష్ణువు ఆరాధించే విధానంలో సైనమూర్తిని ఆరాధిస్తే ఎక్కువ శీఘ్రగతిని ఫలితం ఉంటుంది. అమ్మ పాదాలు ఉంటుంది. నాన్నకు మన వెన్నపని చెప్తుంది అన్నమాట ఉద్దేశం అన్నమాట. అందుకే త్వరగా శీఘ్రంగా ఫలితం కావాలంటే సైనమూర్తి ఎక్కువ స్థిరంగా వెళ్తారు. అందుకని చాలామంది. ఇంకొద్ది ముందుకు వచ్చినట్లయితే అక్కడ ఆండాలు తయారున్నారమ్మ. ఆండాలు తయారుండే ప్లేస్లో ఇక్కడ శివాలయం ఉండేదమ్మ. శివకేశవుల్ని ఏకద్వారం ద్వారా దర్శించుకుంటే రామేశ్వరం వెళ్ళే ఫలితం కలగాలని రాజుగారు అప్పట్లో ఇక్కడ శివాలయం ఏర్పాటు చేశారు. దానికి ఎదురుగా కిటికీ ఉంటుంది. శివుడికి అభేదంగా ఉండాలి. ఎక్కడ కిటికీలు ఉండవు విష్ణాలయాలు. ఏకద్వారం వెళ్ళటం, ఏకద్వారం రావడం. అట్లా దానికి ఎదురుగా నంది ఉండాలంటే కిటికీ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఎదురు పెట్టారు. ఆ దేవాలయం సుమారు 400-500 సంవత్సరాల క్రితం ఇండివిజువల్ టెంపుల్ చేసి పక్కన శివాలయం వేరే ఏర్పాటు చేశారు, మాన్యవతి ఇచ్చేసి. దాని తర్వాత ఆ ప్లేస్లో ఆండాలమ్మ వాళ్ళు ధనుర్మాసం కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొద్ది ముందుకు వచ్చినట్లయితే యాగశాల తర్వాత కోదండ రామస్వామి లక్ష్మణ సహిత సీతామ్మవారు ఉన్నారు. అవతల పక్కన నరసింహస్వామి చెప్పాను. ఆ చివర దివ్య దేశాల్లో భాగంగా వైష్ణవ మత ప్రచారమైనటువంటి రామానుజులు మరియు 13 మంది భాష్యకారులు నమ్మాళ్ళవారు. ఆ విధంగా ఈ దేవాలయం యొక్క చరిత్ర ప్రాశస్త్యం కలిగి ఉంది. దాంతోపాటు మీరు నిలబడ్డ నేల కంచి పరమాచార్య స్వామి గారు తెలుసు కదా, నడిచే శంకరుని ప్రశ్న. ఆయన ఇక్కడికి వచ్చి ఒక వారం ఉన్నారు. వారం ఉండి నరసింహస్వామిని సేవించుకుని బయటే వరండాలో పడుకుని పొద్దున మళ్ళీ జపం చేసుకుని సాయంత్రం దాకా ఉండి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయారు. ఒక వారం ఉన్నారు ఇక్కడ. ఆ నడిచిన నెలలో మనం నిలబడ్డామంటే పూర్వజన్మ సుకృతుంటే తప్ప ఈ దేవాలయం యొక్క దర్శనం జరగదమ్మా. దేవాలయానికి ఎందుకు వస్తామంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఒక మూలమూర్తి మనం ప్రతిష్ఠించుకొని మన ఇంట్లో ఉండని ఎక్కడన్నా ఉండి
ఒక రాగి యంత్రాన్ని కింద ఏర్పాటు చేసి ఇప్పుడు మిగతా చోట్లకి ఇక్కడికి మనకి మానసిక ప్రశాంతత ఎక్కువ ఉంటుంది పురాతన దేవాలయాలు. ఎందుకంటే మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ మూర్తికి మనం ఇచ్చినటువంటి ఏదో మంత్ర ఉచ్చారణ ద్వారా ఇచ్చిన శక్తి ఏదైతే ఉంటుందో అది ఈ దేవాలయం మొత్తం వ్యాపించి ఉంటుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఆరా పోయి పవిత్ర భావన పయస్ నేచర్ మనకి రావాలంటే ఎక్కువ రోజు ఒక దేవాలయం గడపెక్కి దిగాలి. ఇంట్లో స్నానం చేయడం, రావడం, ఒక దేవాలయంకి వెళ్ళి వస్తే మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి ఒక తలకాయ ఉంచి నమస్కారం చేసామనుకోండి అహం పెరగకుండా ఉంటుంది. తిరుపతి ఎందుకు పోతాం చెప్పండి? ఎలాంటి ప్రతిసారి గుండు కొట్టించుకుంటాం. మనం చేసిన పాపం కేశాలకు అంటి ఉంటుంది. మన జుట్టు మనం చూసుకొని దూకుంటూ ఉంటాం, ఎంత అందంగా ఉన్నాను రా అని. అలాంటి గర్వభావాలు ఏవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక దేవాలయంకి వెళ్ళాలి, రోజు నమస్కారం చేసుకోవాలి. అది పాటిస్తే అసలు ఏ ఇబ్బందులు రావుతాయి, మన కుటుంబం మొత్తం రక్షణ కలిగి ఉంటుంది. దేవాలయం వారంలో ఒక రోజైనా ఒక దేవాలయం కుటుంబం మొత్తం కలిసి వెళ్ళారనుకోండి, మీరు నా కోసం రమ్మని చెప్తాను కదమ్మా, అది ఒక మంచి అలవాటుగా మారుతుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇది అకేషన్ పుట్టినరోజు అయితే దేవాలయంకి వెళ్ళాలనే కాన్సెప్ట్ వచ్చేసాం చివరికి మనం. అందుకని చెప్పాను. సరేనా? ఎస్, బాగా గుర్తుపట్టారు. అయితే ఈ దేవాలయం యొక్క నిర్మాణం క్రిమికంఠీవ చోళ మహారాజ్ చేశారమ్మా. చోళులు కట్టించిన దేవాలయం. ఈ దేవాలయ కీర్తి, రాజుగారి కీర్తి కూడా అప్పటిదాకా నిలిచి ఉండాలని చిన్న ధ్వజము కీర్తి ధ్వజము ముందరు, వెనకాలేమో జీవధ్వజం. అది విషయం. అందుకే ఆయన కీర్తి కూడా దేవాలయం ఉన్నంత వరకు ఉండాలని ఆయన కూడా ఒక ధ్వజం వేసుకున్నారు. అది రాజుగారికి సంబంధించి.